మా కార్యకర్తలు చిన్న గొడవలు దాంట్లో భాగంగా మధ్యాహ్నమే డిఎస్పీ గారికి చెప్పాను 144 సెక్షన్ పెట్టండి అని. ఆ డిఎస్పీ గారు 144 సెక్షన్ పెట్టండి ఈ ఇష్యూ వచ్చేది కాదు. మా డిఎస్పీ గారు లైట్గా తీసుకొని ఈ కుటుంబ గొడవలు వచ్చాయి. అంటే ఎవరు కుటుంబ గొడవలు అంటే ఎవరు మధ్య వచ్చినాయి? మా పార్టీలో కుటుంబ గొడవలు అంతే. దేనికి గొడవ కారణమే? చిన్న ఇష్యూస్ ఏదో. ఇప్పుడు సీఎం గారు మొన్న క్లియర్ కట్గా చెప్పినారు ఒకరి కాన్స్టిట్యూన్సీలో ఒకరు తల దూర్చకూడదని. ఈరోజు మళ్ళీ తల దూర్చున్నారని చెప్పేసి అంటారు. మరి ఎందుకు గొడవ వచ్చింది? మళ్ళీ ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? కంటిన్యూ కాకూడదనే మా అభిప్రాయము. ఈ విధంగా ఎప్పుడు కూడా కాకూడదు. ఎందుకంటే డిఎస్పీ గారు చొరవ తీసుకొని మధ్యాహ్నం యాక్షన్ తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. డిఎస్పీ గారు కొంచెం ఇబ్బంది పడడం వల్ల ఈరోజు సాయంత్రము రాళ్ళు వేసుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇటువంటిది ఎప్పుడు కూడా పునరావృతం కావద్దని కోరుకుంటున్నాను. అంటే వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది గాయాలైనాయి, మొత్తం అంతా మీరే దగ్గరుండి దాడులు చేసినారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తారు. నేను ఎప్పుడు ఎక్కడా కూడా దాడులు ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. ఏది ఏమైనప్పటికీ అటుపక్క శత్రువు వచ్చినా కూడా ప్రశాంతంగానే మంచిగానే చెప్తాం. కానీ ఎప్పుడు కూడా దాడి చేయాలి ఇంకోటి చేయాలనే అభిప్రాయం నాలో లేదు, నాకు అవసరం కూడా లేదు. ధర్మవరం నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి, ప్రజలంతా సుభిక్షంగా ఉండి ఎక్కడా ఇబ్బంది లేని పరిస్థితి ఉండాలని కోరుకుంటా. కానీ ఎక్కడా కూడా గలాట్లు రౌడిజం దౌర్జన్యం అనేది మా ధర్మవరం నియోజకవర్గంలో ఉండకూడదని ఎప్పుడు కోరుకుంటాను. ఎవరి పనులకి అనుమతులు ఉన్నాయి, ఎవరి పనులకి అనుమతులు లేవా? అవన్నీ కుటుంబ గొడవలేనా? ఎందుకు? ఎస్పీ గారికి ఏం కంప్లైంట్? ఎస్పీ గారికి అదే చెప్పాను. మధ్యాహ్నమే మీరు సీరియస్ యాక్షన్ తీసుకొని 144 సెక్షన్ పెట్టింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాళ్ళు వేసుకోవడం ఇవన్నీ వచ్చేది కాదు. పోలీసుల కొంతవరకు అక్కడున్న పోలీసుల అసమర్థత వల్ల ఇది వచ్చింది. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇటువంటిది పునరావృతం కాకుండా సీరియస్ యాక్షన్ తీసుకొని చెప్పాను. అంటే ఇప్పుడు 144 సెక్షన్ పెట్టినారా? ఇప్పుడు పెట్టారులే తెలియదు కానీ పెట్టమని చెప్పాను, మధ్యాహ్నం పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఇష్యూ అక్కడ జనాలు ఇటు జనాలు మా వాళ్ళు మ్యాక్సిమంగా సమయం పాటించారు. మ్యాక్సిమం మా వాళ్ళను కంట్రోల్లో పెట్టాం. కానీ అటుపక్కన వాళ్ళు సమయం లేక వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుకుంటూ ఇష్యూ చేసి ఓకే మా ఇవన్నీ కుటుంబ సమస్యలు తొందరలోనే సర్దుకుంటాయి.